జనరల్గా మనం అంటుంటాం ఒకే టికెట్ మీద 2 సినిమాలని, బట్ ఒకే స్మార్ట్ వాచ్తో 4 స్మార్ట్ వాచెస్ లుక్ని అయితే పొందొచ్చు ఈ పెబెల్ కాస్మోస్ హ్యూస్ అనే స్మార్ట్ వాచ్తో. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ స్మార్ట్ వాచ్తో 4 ఫ్రీ స్ట్రాప్స్ అయితే వస్తాయి. సో 1999కి నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. సో నాకు పర్సనల్గా బాగా ఎగ్జైటింగ్గా అనిపించింది. ప్రజెంట్ నేను యూజ్ చేసేది ఇదే వాచ్, అందుకే దీన్ని రివ్యూ చేద్దాం, బాగుంటే అందరికీ సజెస్ట్ చేయొచ్చు అని ఆర్డర్ చేశాను. ఆల్రెడీ నేనైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ వీడియోలో ఈ పెబెల్ కాస్మోస్ హ్యూస్ వాచ్తో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే ఒకసారి మీకోసం చూద్దాం. సో బాక్స్ పై అయితే చూడొచ్చు పెబెల్ అని ఉంది, ఇక్కడ కాస్మోస్ హ్యూస్ స్పెషల్ ఎడిషన్ అని అయితే ఉంది విత్ 4 చేంజబుల్ స్ట్రాప్స్ అని మెన్షన్ చేసి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ సో చాలా స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. 1.96 ఇంచ్ ఇన్ఫినిటీ డిస్ప్లే అండ్ బ్లూటూత్ కాలింగ్, బ్లేడ్ ఆక్సిజన్ లెవెల్, హార్ట్ రేట్ మానిటరింగ్, మల్టీ స్పోర్ట్స్ మోడ్స్, సో ఇలా రకరకాలు అయితే మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ పై 6499 అని ఉంది ప్రైస్, బట్ అమెజాన్లో 1999కి అయితే నేను ఆర్డర్ చేశాను. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే సో బాక్స్ను ఓపెన్ చేయగానే మనకి సో 4 స్ట్రాప్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ వాచ్ డైల్ ఉంది, అండ్ యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంది. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ వాచ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో వాచ్ యొక్క డిజైన్ అయితే సేమ్ నా దగ్గర యాపిల్ వాచ్ ఉంది, సేమ్ యాపిల్ వాచ్ డిజైన్నే పోలి ఉంది. యాపిల్ వాచ్ 6-7 సిరీస్లా అయితే ఉంది. సో చూడ్డానికైతే అస్సలు అండర్ 2000 ప్రైస్ రేంజ్లోని స్మార్ట్ వాచ్లా అయితే లేదు. సో డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. సో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ వాచ్ డయల్ మనకి సో మెటల్ అల్లాయ్ ఫినిషింగ్తో అయితే వచ్చింది, చాలా బాగుంది. ఈ క్రౌన్ రింగ్ సో ఇది ప్లాస్టిక్ అయినప్పటికీ బాగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ బటన్ ఉంది, డెడికేటెడ్ బటన్, స్క్రీన్ ఆన్ ఆఫ్కి అయితే ఇదైతే పనిచేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ స్ట్రాప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా యాపిల్ వాచ్ స్ట్రాప్స్ని నా యాపిల్ వాచ్ కోసం అయితే యూజ్ చేశాను. సో ఒక్కొక్కటి 500-600 పెట్టి అయితే కొన్నాను. సేమ్ ఆ రేంజ్ క్వాలిటీతోటే ఈ స్ట్రాప్స్ కూడా ఉన్నాయి. స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సేమ్ యాపిల్ వాచ్ లాగే దీని యొక్క స్ట్రాప్ చేంజింగ్ మెకానిజం కూడా ఉంది. సింపుల్గా ఇలా స్లైడ్ చేసి మీరైతే స్ట్రాప్ని చేంజ్ చేసుకోవచ్చు, సో అటాచ్ చేయొచ్చు. కొంచెం హార్డ్గా ఉంది కొత్తవి కాబట్టి, బట్ రాను అయితే ఈజీగా అయితే చేంజ్ చేయొచ్చు. సో రోజు ఒక మన డ్రెస్ కలర్కి తగ్గట్టుగా రోజు ఒక స్ట్రాప్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. నాకు అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అండర్ 2000 ప్రైస్ రేంజ్లో సో ఒక స్మార్ట్ వాచ్తో 4 స్మార్ట్ వాచెస్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సో డిస్ప్లే మనకి 1.96 ఇంచ్ సైజులో వస్తుంది. అండ్ ఈ బెజల్స్ అయితే ఫ్రంట్ సో మనకి కర్వ్డ్ ఉంది డిస్ప్లే, అండ్ బెజల్స్ యూనిఫామ్ సైజులో ఉన్నాయి. జనరల్గా అండర్ 2000 ప్రైస్ రేంజ్లో ఏ స్మార్ట్ వాచ్ చూసినా సో పైన కింద కొంచెం పెద్దగా లేదా సైడ్స్కి పెద్దగా, బట్ ఇందులో 4 సైడ్స్ కూడా సో సిమిలర్ సైజులో ఉన్నాయి. అండ్ బెజల్స్ కూడా సో థిన్గా ఉన్నాయి. సో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది అలా ఉండడం వల్ల చూడగానే. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ యూఐ గురించి మాట్లాడుకుంటే యూఐ కూడా సో చాలా స్మూత్గా ఉంది. ఇంకొంచెం ఫాస్ట్గా ఉండాల్సింది, బట్ నాకైతే ఈ ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే నా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అనిపించింది. ఈ వాచ్ని ఐఫోన్ యాప్తో అయితే కనెక్ట్ చేశాను. యాప్ యొక్క యూఐ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. వాచ్ ఫేసెస్ డిఫాల్ట్గానే మనకి సో మల్టిపుల్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. ఈవెన్ యాపిల్ వాచ్ అల్ట్రా వాచ్ ఫేస్ కూడా మనకైతే ఇలా కనిపిస్తుంది. అండ్ యాప్లో మీరు ఇంకా టన్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఓన్ వాల్పేపర్తో పెట్టి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కనెక్టివిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. బ్లూటూత్ 5.2తో వస్తుంది, ఈజీగానే కనెక్ట్ అయిపోయింది. అండ్ ఫ్రీక్వెంట్గా డిస్కనెక్ట్ అవ్వడం అలాంటివి అయితే నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో వస్తుంది. సో కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక్కసారి అయితే మీరు శాంపిల్ని ఇక్కడ వినండి. స్వాగతం. ఎయిర్టెల్ 5G ప్లస్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయబడును. ప్రీపెయిడ్ గురించి తెలుసుకోవడానికి 1 నొక్కండి. ఎయిర్టెల్ ఫిక్స్డ్ లైన్ సేవల కోసం 2 నొక్కండి. పోస్ట్పెయిడ్ గురించి తెలుసుకోవడానికి 3 నొక్కండి. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సేవల కొరకు 4 నొక్కండి. అండ్ అంతేకాకుండా మీరు మొబైల్లో ఏదైనా సాంగ్ని ప్లే చేస్తే కావాలనుకుంటే ఇందులో వినొచ్చు. బట్ బ్యాటరీ కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది. అండ్ రీసెంట్ కాల్స్ని మీరు డైరెక్ట్గా ఇందులో నుంచే డయల్ చేయొచ్చు, లేదా ఏదైనా నెంబర్ని కూడా సో టైప్ చేసి డయల్ చేయొచ్చు. ఒకసారి మీ మొబైల్తో పేర్ చేసిన తర్వాత
సో కాల్ క్వాలిటీ మీరు విన్నారు కదా, సో చాలా బాగుంది వాచ్ ద్వారా. అండ్ ఈ వాచ్ IP67 రేటింగ్తో వస్తుంది. కొంతవరకు వాటర్ అండ్ డస్ట్ అయితే రెసిస్ట్ చేసుకోగలదు. IP68 ఇస్తే ఇంకా బాగుండేది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ వాళ్ళు క్లెయిమ్ చేసే 7 days, బట్ నాకు 3 to 4 days వచ్చింది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువ వాడితే మాత్రం 1 to 2 days, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత బ్లూటూత్ కాల్స్ వాచ్ ద్వారా మాట్లాడితే అంత బ్యాటరీ డ్రైన్ అయితే ఉంటుంది. అదర్వైజ్ బ్లూటూత్ కాలింగ్ తక్కువ వాడితే మాత్రం బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ యాక్టివిటీ ట్రాకింగ్, సో చాలామంది అయితే అడుగుతుంటారు. చాలా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. స్కిప్పింగ్, రన్నింగ్, జాగింగ్, టెన్నిస్, ఇలా రకరకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. సో మనకి అన్ని సెన్సార్స్ ఉన్నాయి. SpO2 మెజర్మెంట్ ఫీచర్ ఉంది, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ ట్రాకింగ్. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ యాక్యురసీకి దగ్గరగా ఉన్నాయి. సో ప్రీమియం వాచ్తో అయితే మనం పోల్చలేము, బట్ బాగానే ఉంది. మెయిన్గా స్టెప్ ట్రాకింగ్ అయితే నాకు ఆల్మోస్ట్ యాక్యురేట్గా అయితే అనిపించింది. సో యాక్టివిటీ ట్రాకింగ్ డీసెంట్ అని అయితే చెప్పొచ్చు. సో ఓవరాల్గా అండర్ 2000 ప్రైస్ రేంజ్లో సో యాపిల్ వాచ్ లుక్ కావాలి అండ్ ఇంటర్చేంజబుల్ స్ట్రాప్స్, రోజుకొక కొత్త వాచ్ లాంటి ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ మంచి బ్లూటూత్ కాల్ క్వాలిటీ, సో డీసెంట్ బ్యాటరీ లైఫ్ కావాలంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది పెబుల్ కాస్మోస్ హ్యూస్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.